Daily. Taste the Daily. అమరావతి రాజధాని అభివృద్ధి నేపథ్యంలో నేరుకొండపైన ఎన్టీఆర్ విగ్రహం స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నారు. సచివాలయంలో ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు విగ్రహ తయారీని అప్పగించారు. ఇదే అంశంపై అమరావతి నుంచి మా ప్రతినిధి సుమ అందిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో అమరావతి కొండపైన ఎన్టీఆర్ 3500 కంచు విగ్రహాన్ని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ విగ్రహాల నిర్మాణకై సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సచివాలయ భేటీలో అందరు మంత్రుల మధ్య సమీక్షణ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కూడా అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ ఏదైతే ఉందో ఎన్టీఆర్ స్మృతి వనాన్ని అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించింది కూడా వారికైతే అప్పచెప్పడం అయితే జరిగింది. ఈ ఎన్టీఆర్ స్మృతి వనంతో పాటు ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అక్కడ నీరుకొండ పైన ఉన్న కొండ పైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని అయితే నిర్మించబోతున్నారు. పర్యాటక హబ్బును కూడా రూపొందించే విధంగా కార్యాచరణ చేయబోతున్నారు. 3500 టన్నులకు సంబంధించిన ఏదైతే విగ్రహం ఉందో సబ్ కమిటీలో 9 విగ్రహాలు కూడా వచ్చాయి. ఈ 9 విగ్రహాలకు సంబంధించి కూడా నాణ్యత నిర్మాణాల మధ్య దీన్ని అయితే పరిశీలించి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నానని అంటున్నారు. సంవత్సరాల కాలంలో అయితే ఈ విగ్రహాన్ని అయితే పూర్తి చేస్తున్నామని కూడా అంటున్నారు. ఈ విగ్రహానికి సంబంధించి స్మృతి వనంలో కూడా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా అయితే దీన్ని నిర్మించబోతున్నారు. ఎంతో ఎన్టీఆర్ కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భాకుడుగా అలాగే తెలుగు ప్రజల గుండెల్లో సినీ ప్రముఖుడుగా కూడా ఎంతమందికో పరిచితుడే అలాగే ఎంతమంది అభిమానులను కూడా చోటు చేసుకున్న ఎన్టీఆర్ ని విగ్రహాన్ని నిర్మించటము అక్కడ పెట్టడం కూడా ఆనందకరంగా ఉందంటూ టీడీపీ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే కానీ టీడీపీ వైపు నుంచి అతనితో పాటు అడుగులు వేసిన వారందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే సినీ పరిశ్రమలో లేకుండా పరిచయం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న వ్యక్తి అయితే ఎన్టీఆర్. ఒక కృష్ణుడుగా రాముడుగా ఎంతమంది వేలాది మంది అతన్ని ఆరాధిస్తూ కూడా ఉంటారు. అలాంటిది ఇప్పుడు 3500 కంచు విగ్రహాన్ని నీరుకొండ గ్రామంలో కొండపైన పెట్టడం చాలా ఆనందకరంగా ఉందని కూడా అంటున్నారు. వీటి నిర్మాణ నేపథ్యంలో కూడా సంవత్సరాల కాలంలో అయితే పూర్తి చేస్తామని అంటున్నారు. ప్రతిదీ కూడా టూరిస్ట్ కు సంబంధించిన టూరిస్ట్ హబ్బుగా దీన్ని అయితే ఏర్పాటు చేస్తామని కూడా అంటున్నారు. ఇప్పటికి కూడా కందుల దుర్గేష్ ఎవరైతే మంత్రి ఉన్నారో ఈ కందుల దుర్గేష్ కూడా మినిస్టర్ కూడా వాటి కార్యాచరణ చేసే దిశగా అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేస్తామని అంటున్నారు. 3500 టన్నులు ఉన్న ఈ కంచు విగ్రహాన్ని అలాగే స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. కెమెరామెన్ రాంబాబుతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.